ఈ పుష్పాలతో శివుడిని పూజిస్తే నీలకంఠుడి అనుగ్రహం ప్రాప్తి. సోమవారం శివారాధనకు అనువైన కాలం. 16 సోమవారాలు ఉపవాసం ఉండి పూర్తి ఫలితాలు పొందినవారు ఉన్నారు. ప్రదోష కాలం మరియు ఉదయం సమయం శివపూజకు అనుకూలమైన కాలం. శివుడిని పూజలు, అభిషేక ప్రియులుగా అభివర్ణించారు. దీనితో పాటు పంచామృతం, చందనం, పూలు, పండ్లతో శివుని పూజించే ఆచారం ఉంది. కొన్ని విశేషాలతో పూజిస్తే శివునికి త్వరగా ఊరట కలుగుతుందని ఒక సామెత. శ్రావణ మాసంతో పాటు అన్ని మాసాలలో శివపూజకు ఏ పూలు సరిపోతాయో, నీలకంఠుడికి ఇష్టమైన పూలు ఏవో వివరాలు ఇక్కడ ఉన్నాయి. బిల్వ. శివుడిని పూజించడంలో బిల్వానికి ముఖ్యమైన స్థానం ఉంది. ఏక్ బిల్వం శివార్పణం అని చెప్పడం ద్వారా జన్మజన్మల పాపాలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. శివునికి ప్రీతిపాత్రమైన వస్తువులలో ఒకటైన బిల్వాన్ని సమర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు. బిల్వాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని కూడా నమ్మకం. దుర్వే దర్భ. దర్భ అంటే గణేశుడికే కాదు, గణేశుడి తండ్రి అయిన శివునికి కూడా చాలా ఇష్టం. శివుని పూజ సమయంలో దుర్వేని సమర్పించడం ద్వారా దీర్ఘాయువు పొందవచ్చు. పారిజాత. పారిజాతాన్ని భగవంతుని పుష్పంగా కూడా పిలుస్తారు. ఇది శివుని పూజకు ఇష్టమైన పుష్పం. పారిజాత పుష్పంతో శివుడిని పూజిస్తే సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. ధాతుర. సంతానం కోసం శివుని ధాతుర పుష్పాన్ని అర్పించాలి. ధాతుర పుష్పం సమర్పిస్తే కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఎర్రటి కాండం ఉన్న ధాతురాన్ని సేవించడం శుభప్రదం. ఫ్లాక్స్ ఫ్లవర్. ఫ్లాక్స్ సీడ్ ఫ్లవర్ సమర్పణ ప్రజలను బాధల నుండి ఉపశమనం చేస్తుంది. దీనికి తోడు శివలింగాన్ని తెల్లటి పువ్వుతో లేదా మల్లెపూలతో పూజిస్తే మృత్యుభయం, మృత్యుదోషం తొలగిపోతాయి. ఎక్క పుష్ప. శివ భక్తుడు మోక్షం కోసం ఎక్క పుష్పాన్ని సమర్పించాలి. శివుడిని పటిక పువ్వుతో పూజించడం వల్ల పూర్వీకులతో సహా కుటుంబ రక్షితమని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ కేవలం పువ్వులే కాదు, శివునికి కొన్ని పుణ్యఫలాలు, ఇతర వస్తువులను సమర్పించడం ద్వారా మన కష్టాలు తీరుతాయి. క్షీరాభిషేకం. క్షీరాభిషేకం శివునికి ఎంతో ప్రీతికరమైనది. పరిశుభ్రత మరియు స్వచ్ఛతకు ప్రతీకగా దేవుడికి పాలు సమర్పించడం ద్వారా ఐశ్వర్యం పొందవచ్చు. చందనం నీరు. సోమవారం నాడు శివునికి చందనంతో అభిషేకం చేస్తే అపమృత్యువు తొలగిపోతుంది. పంచామృత సమర్పణ. పంచామృతానికి కావలసిన సామాగ్రిని భగవంతునికి పూజ రూపంలో సమర్పిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే శివునికి క్షీరాభిషేకం చేస్తే ఆయురారోగ్యాలు. తేనె, నెయ్యి మంచి గాత్రాన్ని. బియ్యం. బియ్యపు పిండితో రుణ విముక్తి. చెరుకు పాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి, శత్రునాశనాన్ని కలిగిస్తాయి. వీటన్నింటితో పాటు ఉద్దు, పేరు, బియ్యం దానం కూడా ఫలప్రదం. అయితే కేతకి, చంపక పుష్పాలను ఏ కారణం చేతను శివుడికి సమర్పించకూడదు. అన్నం మీద 2 కప్పుల బెల్లం వేసి దీపం వెలిగించి శివునికి 3 సార్లు వెలిగిస్తే కోరిక నెరవేరుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.